విజయనగరం. ఒక క్యూట్ ఫ్యామిలీ. మదర్, ఫాదర్, ఒక బ్రదర్, ఒక చిన్న అమ్మాయి, వాళ్ళ సిస్టర్ అనమాట. నలుగురు ఉండేవారు. ఒకరోజు అరౌండ్ మే జూన్లో అనుకుంటా. సో వాళ్ళ ఫాదర్కి ఏదో బిజినెస్ పని మీద ఊరెళ్ళారు. సో వీళ్ళు ముగ్గురు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే, కిచెన్కి ఎదురుగుండా కొంచెం పక్కకి బాత్రూమ్ ఉంటుంది. కిచెన్లో ఎవరున్నా కూడా, బాత్రూమ్కి ఎవరు వెళ్ళినా కూడా కనిపిస్తుంది కిచెన్లో నుంచి చూస్తే. ఆ రోజు ఈవినింగ్ 5 ఆ టైం అయింది. 6 అనుకుంటా. 6 అయింది. మదర్ అండ్ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిపి కిచెన్లో మాట్లాడుకుంటూ, ఆవిడేదో స్నాక్స్ ఏవో చేస్తుంది. వాళ్ళ కొడుకు కూడా ఇద్దరు కలిపి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ చాలాసేపు అలా మాట్లాడుకుంటుంటే, వీళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి 10 ఏళ్ళు, ఆ అబ్బాయికి 18 ఏళ్ళు ఉంటాయి. ఈ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పడుకుంది. ఒక టైంలో తను వాష్రూమ్ కానీ వెళ్ళింది. సో అది వీళ్ళిద్దరూ గమనించారు. నార్మల్గా క్యాజువల్ లుక్లో చూశారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అరగంట అయింది, ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. చెల్లి బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు. కొడుకు ఎవరైతే ఉన్నారో, అమ్మ ఏంటి ఇంకా చెల్లి రాలేదు అని చెప్పి అడిగితే, అవును చాలాసేపు అయింది కదా, ఇందాకే నేను చూశాను, ఇంతవరకు బయటికి రాకపోవడం అంటే ఏం చేస్తుంది, వెళ్ళి ఒకసారి చూడు అని అంటే, ఆ అబ్బాయి వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనేసరికి షాక్ అయ్యాడు. ఎందుకు షాక్ అయ్యాడంటే, లోపల లైట్ ఆఫ్ చేసింది, డోర్ లాక్ చేసలేదు, డోర్ ఓపెన్ చేసింది, లోపల ఎవ్వరూ లేరు. సో చాలా కంగారుగా వెనక్కి వచ్చి, అమ్మాయి అక్కడ ఎవరు లేరు బాత్రూంలో అని చెప్పగానే ఇద్దరు చాలా కంగారుతో, అదేంటి ఎవరు లేకపోవడం ఏంటి అని చెప్పి చూసేసరికి బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసలేదు, క్లోజ్ చేసింది, తను పడుకునే ఉంది, ఇంకా లేవలేదు. సో బాత్రూంలోకి వెళ్ళింది ఎవరు? అమ్మాయి లేచిన తర్వాత మళ్ళీ అడుగుదామని చెప్పి ఊరుకున్నారు. అమ్మాయి 8 or 9 ఆ టైంలో లేచింది. లేవగానే వీళ్ళిద్దరూ వెళ్ళి క్వశ్చన్ చేశారు, ఏంటి ఇందాక బాత్రూమ్కి వెళ్ళినట్టున్నావు, ఎప్పుడు వెళ్ళిపోయావు మళ్ళీ రివర్స్ అని చెప్పి అడగగానే, నేను ఎందుకు కామన్ బాత్రూమ్ యూజ్ చేస్తా, బెడ్రూమ్లోనే వాష్రూమ్ ఉంది కదా అదే యూజ్ చేస్తాను, కానీ బయటకు వచ్చి ఎందుకు యూజ్ చేస్తా అని చెప్పింది. ఇది వినగానే ఇద్దరు కూడా చాలా షాక్ అయ్యి, వాళ్ళకి ఇప్పటికీ కూడా అది తలుచుకుంటే చాలా భయంగా ఉంటుందంట. ఆ ఇల్లు ఇప్పుడు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ ఇంటిని తలుచుకొని, ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటే మాత్రం వాళ్ళకి ఇప్పటికీ వణుకు పుడుతుందంట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.